అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మంగళవారం వాసవి అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఈ వేడుకలో మండపేటలో కొలువై ఉన్న శ్రీ చక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం నగర సంకీర్తన ఆలయంలో కుంకుమ పూజలు, ఆర్యవైశ్య మహిళా మండలిచే లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు కాళ్ళకూరి గొల్లబాబు, అధ్యక్షులు సంకా శ్రీనివాస్ రంగా, ధర్మకర్త భువనగిరి సుబ్బారావు, కార్యదర్శి చెన్న సుబ్రహ్మణ్య గుప్తా, కోశాధికారి చందవోలు శ్రీనివాస్, కాళ్ళకూరి రామ, సభ్యులు నాలం కిట్టు, కుసుమంచి రమేష్, సింహాద్రి విశ్వనాథ్ గుప్తా, అక్షింతల స్వామి, చెక్కా రాంబాబు, మహిళల మండలి అధ్యక్షులు అమ్మాజీ, కార్యదర్శి భువనగిరి పద్మ తదితరులు పాల్గొన్నారు. चंद्रां प्रभासां यशसा करुण्यं लोके देवजस्ते शिवात्माने ओम गणानां नवामहे करुणिं వాసవి జై జై వాసవి. ఈ రోజు మన ఆర్యవైశ్యుల దేవత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మన మండపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారండి. ఈ రోజు ఉదయం 5 గంటలకు నగర సంకీర్తన కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. 100 మంది ఆర్యవైశ్య సభ్యుల చేత నగర సంకీర్తన కార్యక్రమం చాలా బాగా జరిగిందండి. ఆ తర్వాత ఈ రోజు ఇక్కడ కుంకుమ పూజ, శాంతి హోమం మొదలగు విశేష పూజా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారండి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇది గుర్తించి మన ఆర్యవైశ్యులుగా అధికారికంగా ప్రకటించిన అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. అది చాలా చాలా గర్వించదగ్గ విషయం ఆర్యవైశ్యులందరూ. అలాగే ఈ రోజు మన స్థానిక శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు గారు వచ్చి ఆయన స్వహస్తాలతో అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించారండి. అది కూడా చాలా చాలా ఆనందించదగ్గ విషయము. ఈ రోజు ప్రసాద వితరణ మొదలగు కార్యక్రమాలన్నీ కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి మండపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలోని. జై వాసవి. ఈ రోజు మాఘ శుద్ధ విధియ రోజుని అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మహిళలందరూ కలిసి ఉదయం 8:30 నుంచి కూడా మనకి పారాయణం చేయడం జరిగిందండి. అలాగే ఆర్యవైశ్య సభ్యులందరూ కలిసి ఉదయం 5 గంటల నుండి కూడా నగర సంకీర్తన కార్యక్రమం చేయడం జరిగిందండి. తర్వాత మహిళలందరూ కలిసి లలితా సహస్రనామ పారాయణం, అలాగే ఆర్యవైశ్య కమిటీలో ఉన్నటువంటి పెద్దల సహాయంతో కుంకుమార్చనలు, శాంతి హోమం కూడా చేయడం జరిగిందండి.